ఓం. మనము కృదంత రూపాన్ని పాఠ్యభాగంలో భాగంగా ఇప్పుడు శత్రు ప్రత్యయం చెప్పుకోబోతున్నాం. శత్రు ప్రత్యయం ఎప్పుడు వాడతాం? శత్రు ప్రత్యయం మనము ఒక పని చేస్తూ ఇంకో పని చేస్తున్నప్పుడు, ఒక పని చేస్తూ ఇంకో పని చేసేటప్పుడు ముందు చేసే పనికి శత్రు ప్రత్యయం వాడతాం. ముందు చేసే పనికి శత్రు ప్రత్యయం వాడతాం. అయితే ఈ శత్రు ప్రత్యయం కూడా 3 లింగాల్లోనూ ఉంటుంది. పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ. శత్రు ప్రత్యయం పుంలింగలో అన్, స్త్రీలింగ అంతి, నపుంసకలింగ అత్. అన్, అంతి, అత్గా మారుతాయి అన్నమాట. అంటే ఆ అక్షరాలు మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం ధాతువులకి. ఇవ్వబడిన ధాతువులకి అన్ అనే ప్రత్యయం యాడ్ చేయడం వల్ల పుంలింగము, అంతి అనే ప్రత్యయము కలపడం వల్ల స్త్రీలింగము, అలాగే అత్ అనే ప్రత్యయం కలపడం వల్ల నపుంసకలింగ శత్రు ప్రత్యయంగా మారుతాయి. ఇప్పుడు మనకి ఇక్కడ కొన్ని ధాతువులు ఇవ్వబడ్డాయి. ఈ ధాతువుల యొక్క శత్రు ప్రత్యయాలు మనం ఇప్పుడు నేర్చుకుందాం. స్థా ధాతు. స్థా ధాతు యొక్క శత్రు ప్రత్యయం తిష్టన్ పుంలింగ, తిష్టంతి స్త్రీలింగ, తిష్టత్ నపుంసక. తిష్టన్, తిష్టంతి, తిష్టత్, తిష్టన్, తిష్టంతి, తిష్టత్. కొంచెం మార్పు. స్థా కాస్త తిష్ట, స్థా తిష్టగా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే దృశిర్ ధాతు. దృశిర్ పశ్య, దృశిర్ పశ్యగా మారుతుంది. దృశిర్ పశ్యన్, పశ్యంతి, పశ్యత్ అంటే చూడడం. పశ్యన్, పశ్యంతి, పశ్యత్. అనంతరం పా ధాతు. పా అంటే త్రాగడం, త్రాగుతూ. పిబన్, పిబంతి, పిబత్, పిబన్, పిబంతి, పిబత్. అలాగే జీ ధాతు. జీ ధాతు ఎలా మారుతుంది? జయన్, జయంతి, జయత్, జయన్, జయంతి, జయత్. జీ కాస్త జాగా మారింది. తర్వాత నృత్. నృత్ ధాతు. నృత్యన్, నృత్యంతి, నృత్యత్. యన్, నృత్యన్, నృత్యంతి, నృత్యత్. అలాగే భూ ధాతు. భూ కాస్త భవగా మారుతుంది. భూ. భవన్, భవంతి, భవత్, భవన్, భవంతి, భవత్. పచ్ ధాతు. పచన్, పచంతి, పచత్, పచన్, పచంతి, పచత్. లిఖ్ ధాతు. పచ్ అంటే వండడం, భూ ఉండడం, పచ్ వండడం. లిఖ్ రాయడం, రాస్తూ. లిఖన్, లిఖంతి, లిఖత్, లిఖన్, లిఖంతి, లిఖత్. నమ్ ధాతు. నమస్కరించడం. ఇక్కడ శత్రువులో నమస్కరిస్తూ. నమ్, నమన్, నమంతి, నమత్, నమన్, నమంతి, నమత్. కుప్ ధాతు. కుప్ ధాతు మనకి కుప్య అవుతుంది. కుప్యన్, కుప్యన్, కుప్యంతి, కుప్యత్. యకారం వచ్చింది ఇక్కడ, గుర్తుపెట్టుకోవాలి. కుప్ కాస్త కుప్య. కుప్యన్, కుప్యంతి, కుప్యత్. ప్రచ్ ధాతు. ప్రచ్ అడగడం. కుప్ అంటేనేమో కోప్పడడం, ఇక్కడ ప్రచ్ అడగడం. పృచ్ఛన్ అంటే అడుగుతూ. పృచ్ఛన్, పృచ్ఛంతి, పృచ్ఛత్, పృచ్ఛన్, పృచ్ఛంతి, పృచ్ఛత్. పత్ ధాతు. పడిపోటు, పడిపోవడం. పతన్ అంటే పడిపోతూ. శత్రు ప్రత్యయం పడిపోతూ. పుంలింగ పతన్. పతన్, పతంతి, పతత్, పతన్, పతంతి, పతత్. ఇంకొకసారి చూద్దాం. స్థా. తిష్టన్, తిష్టంతి, తిష్టత్. దృశిర్ పశ్యన్, పశ్యంతి, పశ్యత్. పా. పిబన్, పిబంతి, పిబత్. జి. జయన్, జయంతి, జయత్. నృత్. నృత్యన్, నృత్యంతి, నృత్యత్. భూ. భవన్, భవంతి, భవత్. పచ్. పచన్, పచంతి, పచత్. లిఖ్. లిఖన్, లిఖంతి, లిఖత్. నమ్. నమన్, నమంతి, నమత్. కుప్. కుప్యన్, కుప్యంతి, కుప్యత్. ప్రచ్. పృచ్ఛన్, పృచ్ఛంతి, పృచ్ఛత్. పత్. పతన్, పతంతి, పతత్. ఈ విధంగా మనము 2-3 సార్లు అభ్యాసం చేసుకుంటే చాలు శత్రు ప్రత్యయం చాలా సులభంగా నేర్చుకోవచ్చును.